నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలో బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు విష్ణు భట్టు కథ. చందనపుర సంస్థానం చిన్నదైనా ఆ సంస్థానాధిపతి కమలచంద్రుడు సంస్థానంలోని కవి పండితులందరినీ ఎంతో ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. యువకుడైన మురళీనాథుడు చందనపుర సంస్థానంలోని గొప్ప కవుల్లో ఒకడు. తన కవితా చాతుర్యం, వాక్చాతుర్యం మొదలైన వాటితో మురళీనాథుడు కమలచంద్రుడికి ప్రీతిపాత్రుడైన కవిగా ఆయనతో బాగా సాన్నిహిత్యాన్ని సంపాదించాడు. ఇది మిగిలిన కవులకు భరించరానిదిగా తయారైంది. ముఖ్యంగా వయసులోనూ లోకానుభవంలోనూ మురళీనాథుడి కంటే బాగా పెద్దవాళ్ళైన ఇద్దరు ముగ్గురు కవులు ఈర్ష్యాగ్నితో జ్వలించిపోసాగారు. ఇలా ఉండగా యువకుడైన మురళీనాథుడికి వివాహమై భార్య కాపురానికి వచ్చింది. ఆమె పురానికి 6 క్రోసుల దూరంలో ఉన్న గౌరీపురంలో నివసించే రామచంద్రుడు అనే పండితుడికి ఏకైక కుమార్తె. ఆమె పేరు గోదాదేవి. కాపురానికి వచ్చిన గోదాదేవి కొద్ది రోజుల్లోనే మురళీనాథుడి అంతరంగపు లోతుల్ని గమనించి తెల్లబోయింది. భావుకుడు, మంచి కవి అయిన మురళీనాథుడికి స్త్రీల పట్ల చాలా చులకన భావం ఉన్నది. ఇది తెలియకముందు భర్త కవితా రచనలో 1-2 సార్లు జోక్యం చేసుకోబోయింది గోదాదేవి. మురళీనాథ్ వెంటనే కసురుతున్నట్టుగా మాట్లాడి భార్యను అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ధనుర్మాసం వచ్చింది. తమ ఇంట ఎంతో వైభవంగా జరిపే ధనుర్మాసోత్సవానికి కూతుర్ని పిలుచుకుని వెళ్ళటానికి రామచంద్ర పండితుడు స్వయంగా వచ్చాడు. మురళీనాథుడు తమ మామగారి ఆహ్వానాన్ని మన్నించి గోదాదేవిని తీసుకుని వెళ్ళమని, తాను పండగ నాటికి వస్తానని చెప్పాడు. గోదాదేవి సంతోషంతో తండ్రితో ప్రయాణమే వెళ్ళింది. గోదాదేవి వెళ్ళిన 3వ రోజున ఎప్పటిలాగే కవితాగానం చేస్తున్నాడు మురళీనాథుడు. ఆనాటి అతడి కవిత్వం ప్రకృతి రమణీయతకు సంబంధించినది. ఎంతో భావయుక్తంగా కవితాగానం చేస్తున్న మురళీనాథుడికి హఠాత్తుగా అడ్డు వచ్చాడు కమలచంద్రుడు. యువకవి, మీరు పరిచయమైనప్పటి నుంచి మీ కవిత్వాన్ని గమనిస్తున్నాను. ఎంతసేపు ప్రకృతిని వర్ణిస్తారు. ప్రకృతిలోని నిర్మలత్వానికి గాను ఆ సృష్టికర్తను అభినందిస్తూ నమోవకాలు అర్పిస్తారు. అంతేగాని భగవంతుడికి సాక్షాత్తు ప్రతినిధిగా ఈ భూమి నేలే రాజు సమస్త ప్రకృతిని, ఆ ప్రకృతిలోని జీవరాశుల్ని ప్రశాంతంగా ఉంచడానికి ఎంతగా శ్రమిస్తాడో ఈ కవిత్వంలో ఎక్కడా పొగడతారు కదా, కనీసం ఆ ప్రసక్తి కూడా ఎత్తరు. మా రాజవంశీకుల్ని మీ కవిత్వంలో అంతగా విస్మరించడానికి ఏదైనా ప్రత్యేక కారణం అంటూ ఉంటే తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను అన్నాడు. హఠాత్తుగా కమలచంద్రుడు అడిగిన రీతికి మురళీనాథుడు నివ్వెరపోయాడు. ఎంత ప్రయత్నించినా కమలచంద్రుడికి జవాబు ఇవ్వను నోరు రాలేదు మురళీనాథుడికి. దానికి కారణం అతడి అంతర్యమే. ధనార్జన కోసమే రాజసేవ చేస్తున్న మురళీనాథుడికి రాజుల పట్ల కించిత్ ద్వేషం అంతరాళాల్లో ఉంది. రాజులు ఎంత ఆదరాభిమానాలతో ప్రవర్తించినా వారి అంతర్యం అహంకారపూరితంగా ఉంటుందని అతడి ప్రగాఢమైన నమ్మిక. కరుణా హృదయుడు, శరణుజొచ్చిన శత్రువునైనా క్షమించగలవాడు సాక్షాత్తు ఆ భగవంతుడు ఒక్కడేనని మురళీనాథుడు ప్రగాఢంగా విశ్వసిస్తాడు. ఆ కారణంగానే భగవంతుని, అతడి సృష్టి అయిన సమస్త ప్రకృతిని వస్తువులుగా తీసుకుని రమ్యమైన కవిత్వం చెప్పేవాడు. మురళీనాథుడి కలవరపాటు, రాజు అడిగిన ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పకపోవటం గమనించిన వయోవృద్ధుడైన కవి గంగాభట్టు నెమ్మదిగా, ప్రభు, ఇంతటి చిన్న ప్రశ్నకు మురళీనాథుడు జవాబు చెప్పకుండా మౌనం వహించాడు అంటే అతడికి రాజుల పట్ల సద్భావం లేదేమోనని అనిపిస్తున్నది అన్నాడు. గంగాభట్టు మాటలు వినగానే కమలచంద్రుడి ముఖంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పటపరించాయి. ఆయన కాస్త కటువుగా, యువకవి, దినభత్యం కోసం అంత మనసు చంపుకుని వ్యవహరించిన అవసరం లేదు. రేపటి నుంచి విధి తప్పకుండా 30 పొద్దుల స్వయంపాకాలు మీ గృహానికి వస్తాయి. హాయిగా నీడపట్టని విశ్రాంతిగా ఉంటూ మీ ఇష్టానుసారం కవిత్వ రచన చేసుకోండి అన్నాడు. నిండు సభలో కమలచంద్రుడు అన్న మాటలతో మురళీనాథుడికి తల కొట్టేసినంత పని అయింది. ఆ క్షణాన రాజుకు ఎటువంటి సంజాయిషి ఇవ్వడానికి నోరు రాక అతడు రాజుకు నమస్కరించి తల వంచుకుని సభలోంచి బయటికి వచ్చేశాడు. ఆ క్షణం నుంచి మురళీనాథుడికి మనసులో లేకుండా పోయింది. రాత్రి పక్క చేరితే కళ్ళు మూతపడటం మానేశాయి. పగలు క్రమం తప్పకుండా రాజభవనం నుంచి వస్తున్న స్వయంపాకాలతో తయారైన భోజనం విషప్రాయంగా అనిపించసాగింది. ఈ విధంగా నిద్రాహారం లేక, మనశ్చిమితం లేక వారం రోజులు గడిచేసరికల్లా అతడు ఏడాది నుంచి జబ్బు పడిన వాడిలాగా పీక్కుపోయాడు. ఆ స్థితిలో ఒకనాటి ఉదయాన్నే ఇల్లు విడిచి బయలుదేరిన మురళీనాథుడు దారి తెన్నువు లేకుండా నడిచి మధ్యాహ్నానికి
ఊరి పొలిమేరకు చేరుకుని అక్కడ ఒక చెట్టు కింద శోష వచ్చినట్టుగా చతికిలబడ్డాడు. చుట్టూ పళ్ళ తోటలు, వాటి మధ్యగా ప్రవహిస్తున్న చిన్న కాలవ, చెట్లపై నుంచి వీచే చల్లని గాలి, ఈ ఆహ్లాదకరమైన వాతావరణం అతన్ని కొంత సేద తీర్చింది. రాజు పరుషపు మాటలతో నీరసించిన మురళీనాథుడికి ఆత్మవిశ్వాసం కొత్తగా ఊపిరి పోసుకుంది. అలా నవోత్సాహం అంకురించినప్పటికీ తిరిగి కమలచంద్రుడి ప్రాపకం సంపాదించడం ఎలా అన్నది అతడి ఆలోచనకు అందలేదు. ఆ సమయంలో అక్కడికి ఒక నవ యువకుడు వచ్చి మురళీనాథుడికి నమస్కరించాడు. మురళీనాథుడు అతడికి ప్రతి నమస్కారం చేస్తూ మీరు అంటూ ఆగిపోయాడు. ఆ యువకుడు నవ్వుతూ, నన్ను విష్ణుభట్టు అంటారు బావగారు, మాది గోదాదేవి అక్క గారింటి పక్క ఇల్లే, అక్క పిల్లలు మిమ్మల్ని చూశాను అన్నాడు. మురళీనాథుడు తల ఆడించి ఊరుకున్నాడు. ధనుర్మాస సందర్భంగా రాజు ఆస్థానంలో మీ ప్రత్యేక కవితా గానం ఉంటుందని అక్క చెబితే మనసు ఆగక వస్తున్నాను. అవును, ఇలా వేళగాని వేళ ఎక్కడున్నారేమిటి అని ప్రశ్నించాడు విష్ణుభట్టు. మురళీనాథుడికి చప్పను ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. విష్ణుభట్టు క్షణమాగి, మీరేదో చాలా అశాంతిగా ఉన్నట్టు కనబడుతున్నారు, మీ మనసును కలవరపరిచే సంఘటన ఏదైనా జరిగిందా అని అడిగాడు. మురళీనాథుడికి విష్ణుభట్టు ఆదరపూర్వకంగా అడిగిన ప్రశ్న వినేసరికి అంతా అతడికి చెప్పుకోవాలనిపించింది. ఎటూ చెప్పవలసిందే, ఎందుకంటే విష్ణుభట్టు బయలుదేరిందే రాజాస్థానంలో తన కవిత్వం వినటానికి. మురళీనాథుడి ద్వారా విషయమంతా తెలుసుకున్న విష్ణుభట్టు చిరునవ్వు నవ్వి, మీ సమస్యకు నేను ఒక ఉపాయం చెప్పగలను, చెప్పమంటారా బావగారు అన్నాడు. సరే, అదేమిటో చెప్పు అన్నాడు మురళీనాథుడు ఆత్రంగా. ముందు మీరు రాజుల పట్ల మీకున్న చిన్న చూపును మార్చుకోండి. రాజుగా పుట్టి పెరిగినవాడు రాజదర్పాన్ని కొద్దో గొప్ప చూపించవచ్చుగాక, కానీ పాండిత్యానికి కవన చాతుర్యానికి పెద్దపీట వేసి మీపోటి సరస్వతీ పుత్రుల పాదాలు స్వయంగా కడిగి గండపిండీరంతో అలంకరించిన రాజులు, కవి పండితులను సాక్షాత్తు శారదామూర్తులుగా భావించి వారు ఎక్కిన పల్లకీ కొమ్మును స్వయంగా తమ భుజాల మీద మోసిన రాజులు చరిత్రలో ఉన్నారు అన్న నగ్న సత్యం తమకు తెలియనిది కాదు కదా అని మృదు గంభీర స్వరంతో అన్నాడు విష్ణుభట్టు. అతడి మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తూ ఆత్మపరిశీలన చేసుకుంటున్నట్టుగా మురళీనాథుడి తల కాస్త వంగింది. అతడిలోని మార్పును గమనించిన విష్ణుభట్టు అదే మృదుస్వరంతో భావయుక్తంగా ఆసువుగా చక్కని ఒక కవిత చెప్పాడు. దాని భావం ఇది: యమునా సైకత వేదిక మీద కూర్చుని గోప మురళీధరుడు మృదు మధురంగా మురళీగానం చేస్తున్నాడు. అతడి మురళీనాదానికి యమునా నది ఆనందంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అయితే యమున ఒడ్డునే ఉన్న వెదురు పొదలోంచి కొన్ని వెదురులు మాత్రం మురళీనాథుడి చేతిలో ఉన్న తమ జాతి వెదురుముక్క చేస్తున్న మధుర నాదం విని ఈర్ష్యతో కుమిలిపోయాయి. ఎలాగైనా సరే ఆ మురళీధ్వనిని ఆటంకపరిచి యమున దృష్టిని తమ మీదకి తిప్పుకోవాలన్న వెర్రి కోరికతో గాలిలో అటూ ఇటూ ఊగుతూ పిచ్చి పిచ్చి శబ్దాలను సృష్టించాయి. ఆ శబ్దాలకు యమున ముందు చిరాకు పడింది. ఆ తర్వాత వెదురుల ఈర్ష్య అసూయలు గమనించి వాటి తెలివి తక్కువతనానికి నవ్వుకుంది. వెదురులు చేసిన పిచ్చి పిచ్చి శబ్దాలు విన్న తర్వాత మురళీధరుడి మురళీగానం మరింత మధురంగా తోచింది యమునకు. దాంతో మరింత ఆనందంగా ఒడ్డున ఉన్న మురళీధరుని చేరుకోవాలని తప్పిస్తున్నట్టుగా పొంగి ప్రారంభించింది యమునా నది. ఆ యమునా నదిలాగా గంభీర మనస్కుడైన కమలచంద్ర భూపతిని ఆ మురళీధరుడు సర్వదా ప్రేమ దృష్టితో చూసుగాక. విష్ణుభట్టు కవిత విని అప్రయత్నంగా చప్పట్లు చరిచాడు మురళీనాథుడు. శభాష్ విష్ణుభట్టు, ప్రకృతి వర్ణనలో నేనే గొప్ప కవిని అన్న అహంకారం నా మనసులో ఏ మూలో ఉంటే అది కూడా ఈనాడు తుడిచిపెట్టుకుపోయిందయ్యా. చాలా చక్కగా చెప్పావు, అద్భుతంగా ఉన్నది అంటూ నవ్వుతూ విష్ణుభట్టు భుజం తట్టి మనసారా మెచ్చుకున్నాడు. విష్ణుభట్టు నమ్రతగా తలవంచి, ఈ కవిత పుట్టింది మీకోసమే బావగారు అన్నాడు. అది అర్థమవుతూనే ఉన్నది. అంటే నా మీద ఈర్ష్యాలు అయిన ఇతర కవులు రాజుకు లేనిపోని మాటలు చెప్పి ఉంటారంటావా సాలోచనగా ప్రశ్నించాడు మురళీనాథుడు. అవును బావుగారు, గంగాభట్టు మొదలైన వాళ్ళంతా మీ మీద ఈర్ష్యగా ఉన్నారని అక్క చెప్పింది. ఈర్ష్య లేనివాడైతే నిండు సభలో సాటి కవి మీద రాజుకు కలిగిన అనుమానాన్ని బలపరుస్తూ అలా మాట్లాడతాడా చెప్పండి అన్నాడు విష్ణుభట్టు. నువ్వు చెబుతున్నది ముమ్మాటికి నిజమే కావచ్చు. అంతమంది కవి పండితులున్న సభలో రాజు కటువుగా మాట్లాడేసరికి ఇంకా నా మనసుకు ఏదీ తోచలేదు. అయితే రాజును కలిసి ఇప్పుడు నువ్వు చెప్పిన కవిత ఆయనకు వినిపించమనా నీ సలహా అంటూ ప్రశ్నించాడు. అవును బావగారు, కాస్త వేషం మార్చి రాజును ఏకాంతంలో కలుసుకుని ఈ కవిత చెప్పండి.
కవిత చివరిలో ఉన్న మాటల వల్ల మీకు రాజుల పట్ల వ్యతిరేక భావం లేదు అన్న సమాధానం కూడా స్ఫురిస్తుంది. మిగతా కవులకు మీ పట్ల గల ఈర్ష్య, మీరు రాజుతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్న వైనము కూడా స్పష్టమవుతాయి అన్నాడు విష్ణుభట్టు. విష్ణుభట్టు మాటలకు మురళీనాథుడు వెంటనే అంగీకరించక సందిగ్ధావస్థలో పడినట్టుగా చూశాడు. విష్ణుభట్టు అతడి సందేహాన్ని గమనించి వెంటనే, బావగారు, మరొక కవి చెప్పిన దాన్ని ఇలా సొంతం చేసుకోవాలి అని విచారించకండి. ఈ కవిత మా అక్క గోదాదేవి, అక్కకు ప్రాణ సమానులైన మీకోసం నేను ప్రత్యేకంగా చెప్పింది. మా అక్కను ఎలా స్వీకరించారో అలాగే ఈ కవితా కన్యను కూడా స్వీకరించండి అంటూ వేడుకున్నాడు. అయినా మురళీనాథుడు ఆత్మాభిమానం అందుకు అడ్డుగోడలా నిలిచింది. తను వేడుకున్నా సరే మురళీనాథుడు అంగీకరించకపోవడం చూసి విష్ణుభట్టు నిరాశపడి అతన్ని ఎలా ఒప్పించాలా అని క్షణకాలం ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత తటపటాయిస్తూనే తన తలకు చుట్టుకున్న తలపాగాను పెట్టుకున్న నూనూగు మీసాలను ఊడదీశాడు. మరుక్షణం జలజలమంటూ కిందికి జారిన ఒత్తైన కేశపాశంతో చిరునవ్వుతో తన ఎదుట ప్రత్యక్షమైన గోదాదేవిని చూసి తెల్లబోవడం మురళీనాథుడు వంతయింది. అతడు అప్రయత్నంగా, గోదా, నువ్వా అన్నాడు. గోదాదేవి చిరునవ్వుతూ, నేనే స్వామి అంటూ క్షణం క్రితం వరకు మాట్లాడినట్టే పురుషస్వరంతో మాట్లాడి వెంటనే తన సహజ కోమల స్వరంతో, నిండు సభలో మీకు అవమానం జరిగిందని, మీరు తల వంచుకుని సభ విడిచి వెళ్ళిపోయారని రాజధాని నుంచి వచ్చిన మా నాన్నగారి శిష్యులు ఇద్దరు చెప్పారు. ఇక నేను ఒక క్షణం కూడా ఉండలేకపోయాను. నాతో పాటు నాన్నగారు కూడా వచ్చేవారే, కానీ నా బలవంతం మీదే ఆయన ఆగిపోయారు. నాకు నేనుగా వచ్చి ఏ సలహా అయినా చెప్పబోయినా మీరు అంగీకరించని భయపడి ఇలా పురుష వేషం ధరించి వచ్చాను. నిస్సంకోచంగా ఈ కవిత సహాయంతో ఈ సమస్య పరిష్కరించుకోండి అన్నది. విభ్రమంగా ఆమె మాటలు వింటూ ఉండిపోయిన మురళీనాథుడు కొద్ది క్షణాల్లో తేరుకుని తన అంగీకారం లేనట్టుగా తలాడించాడు. తాను అంతగా నచ్చ చెప్పి చూసినా సరే భర్త అంగీకరించకపోవడం చూసి గోదాదేవి దుఃఖావేశంతో, ఎందుకని స్వీకరించరు అని ప్రశ్నించింది. మురళీనాథుడు క్షణకాలం మౌనం వహించి ఆ తర్వాత స్త్రీల పట్ల చులకన భావం, రాజుల పట్ల వ్యతిరేక భావం, నిండు సభల అవమానం, ఈ మూడు మనసులో గాఢంగా నాటుకుపోయి ఉన్న దట్టమైన కంటక వృక్షాలు. ఈ మూడింటిని ఒకే ఒక బాణంతో రూపుమాపి నా మనసులో ప్రకృతి ప్రశాంతత నింపిన అపర సత్యభామవు నువ్వు. ఈ తరుణంలో నేను చేయగలిగింది నా అహంకారాన్ని వదులుకుంటూ నీకు మనసారా తలవంచటం ఒకటే. నీ సత్కృతికి నీకు చేయవలసిన సరైన ప్రతికృతి అంటూ తల వంచి భార్య పాదాలు తాకబోయాడు. భర్తలో వచ్చిన మార్పుకు గోదాదేవి జలజల ఆనంద భాష్పాలు రాలుస్తూ చప్పున వంగి అతన్ని ఆపుతూ, వద్దు స్వామి, మీరు నా మాటలు అంగీకరించారు, అంతే చాలు అన్నది. ఆ తర్వాత కొద్దిసేపు ఆ ప్రాంతపు ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ గడిపిన భార్యాభర్తలు అక్కడి నుంచి రాజధానికి తిరిగి వచ్చారు. ఆ మర్నాడే మురళీనాథుడు మారువేషంలో రాజును కలుసుకుని గోదాదేవి చెప్పిన కవిత చెప్పి తిరిగి కమలచంద్రుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఆ తర్వాత ఒకనాడు అతడు రాజుకు తన భార్య మారువేషంలో వచ్చి కవిత్వం చెప్పిన వైనమంతా వివరించి తన భార్య ఎంత గొప్ప విదుషీమణియో సగర్వంగా తెలియజేశాడు. అప్పటి నుంచి మురళీనాథుడు గోదాదేవి పరిపూర్ణ సహకారం తీసుకుంటూ ఎన్నో ఉత్తమ కావ్యాలు రచించాడు. ఆ కావ్యాలు అన్నిటిపైనా మాత్రం విష్ణుభట్టు విరచితం అని రాశాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సభ్యులను కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు, కామెంట్లు తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.